పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేద వర్గాలైన వృద్ధులు దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ను వైసీపీ రాజకీయం చేస్తుంది. మార్చి 15 నుండి 30 తేదీలో ఆసరా విద్యా దీవెన పథకాలకు జగన్ రెడ్డి తాబేదారులకు 14,000 కోట్ల రూపాయలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కట్టబెట్టారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలయికతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది అంటున్న మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వాళ్ళు పీతాని సత్యనారాయణతో ఉన్నాం. మరింత సంవత్సరం పీతాని సత్యనారాయణ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు పెన్షన్ల పథకంలో టీడీపీ కోర్టులో వేసి ఆపించిందని చెప్పి వైసీపీ బురదల్లి కార్యక్రమం చేస్తుంది. అది కాకుండా వాలంటీర్లు కూడా రిజైన్ చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాని మీద కోర్టులో మేము వేయలేదు. ఎలక్షన్ కమిషన్కి అన్ని రాజకీయ పార్టీలు వాలంటీర్ వ్యవస్థని రాజకీయాలకి ఉపయోగించుకుంటున్నారు, రాజకీయ వైఎస్ఆర్ పార్టీ క్యాంపెయిన్ చేస్తున్నారని మాట చెప్పాం. వాళ్ళ పెన్షన్ ఇవ్వద్దు, పెన్షన్ ఇవ్వడానికి ఇవ్వలేదు అనే మాటని మేము చెప్పలే. ఎవరైతే రమేష్ గారు ఏదైతే ఓటు హక్కుని ఉపయోగించుకోవాలనే ఒక వ్యవస్థను ఏదో పెట్టుకున్నారో ఆయన ఒక పిటిషన్ వేశారు. దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చేసింది. దానికి కారణం ఏంటి? గత కొద్ది రోజుల నుంచి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద వేటు పడతా ఉన్నాయి. ఏమని? మీరు వైఎస్ఆర్ పార్టీకి ఎన్నికల ప్రచారం మీద పాల్గొన్నారని ఎవిడెన్స్లతో సుద్దా ఎలక్షన్ కమిషన్ గారు ఎప్పటికప్పుడు ఆర్ఓలకి రిపోర్ట్ వెళ్తూ ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో, ఆయా జిల్లాల్లో, ఈ రాష్ట్రమంతా వెళ్ళినప్పుడు ఈ పిటిషను ఏదైతే వచ్చిందో వెరిఫికేషన్ రోజు సస్పెండ్ అవుతూ ఉన్నారు. ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఇతర డిపార్ట్మెంట్లు పాల్గొపోయినా ఒక్క వాలంటీర్ వ్యవస్థ మాత్రమే ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఎన్నికల్లో పాల్గొనడం వల్ల వచ్చిన ఫిర్యాదులు కానీ ఆ యొక్క సమాచారాన్ని కానీ జరుగుతున్న పరిణామాలు కానీ ఏదైతే ఆఖరికి పెన్షన్లు కూడా ఇస్తే వాళ్ళని మభ్య పెడతారు. మభ్య పెట్టడం వల్ల రేపు ప్రజాస్వామ్యానికి అడ్డుకట్ట అవుతుందని వాలంటీర్ వ్యవస్థ మీద కంప్లైంట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు చేసింది. ఇవాళ దాన్ని తెలుగుదేశం పార్టీ చేసిందనో, ఇంకో నిమ్మగడ్డ రమేష్ గారు చేశారనో, లేదంటే జనసేన చేసిందనో మాట కరెక్ట్ కాదు. మీరు చేస్తున్న తప్పులు. నేను అపాయింట్ చేశాను, మా శాసనసభ్యుడు నేనే అపాయింట్ చేశాను నిన్ను, లేదనుకుంటే నేను ఎంపీగా నేను అపాయింట్ చేశాను, లేదనుకుంటే వైఎస్ఆర్ పార్టీ అపాయింట్ చేసింది. మీరు ఎన్నికలు రాబోయేది కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. మీరు పనిచేయండి, సస్పెండ్ మీరు రిజైన్ చేయండి, మేము 25,000 రూపాయలు ఇస్తాము, 25,000 రూపాయలు ఇస్తాము, జీతాలు ఈ 2 నెలలు కూడా రిజైన్ చేసి మీ బయటికి రండి అని చెప్పి మాట్లాడారు. అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఏం చెప్పింది? భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, మా ప్రభుత్వం అధికారంకి వస్తే మేము కొనసాగిస్తాము, మీరు పక్షపాతి లేకుండా నిష్పక్షపాతంగా మీరు పనిచేయండి అని మాట స్పష్టంగా చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పినప్పుడు కూడా ఇంకా వారి ఒత్తిడి తట్టుకోలేక, వారి అధికారులు ఇండైరెక్ట్గా అధికారులు తట్టుకోలేక బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీ ఓటు అడుగుతూ మొదలుపెట్టారు. తద్వారా జరిగిన ప్రక్రియ వల్ల ఎలక్షన్ కమిషన్కి ఉన్న రిపోర్టుల ప్రకారం వీరు కూడా ఎలక్షన్లో ఎక్కువగా పాల్గొంటున్నారు కనుక ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడం వల్ల కూడా ఓటు యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది. తద్వారా వాలంటీరు వ్యవస్థ బంద్ చేయాలి అని ఒక మాటని నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం యాక్షన్ చేయాలి. ఈవేళ ముఖ్యమంత్రి కేర్ టేకర్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత, లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాడు కదా, ఆల్టర్నేటివ్ వ్యవస్థని ఇమీడియట్గా జీవో క్రియేట్ చేయాలి కదా, చేసి 1వ తారీఖుని పెన్షన్లు ఇప్పించాలి. పెన్షన్లు ఇస్తాం మానేసి సిఎస్ గారు ఏం చెప్తాడు? 5 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది అని చెప్పే మాట. నీకు ప్రతి 2,000 ఓటర్లకి 2,000 జనాభాకి ఒక సచివాలయాన్ని పెట్టారు. అక్కడ ఉండే పంచాయతీ ఉంది, పంచాయతీ పాటు విఆర్ఏ వ్యవస్థ ఉంది, ఎండిఓ వ్యవస్థ ఉంది. ఇందుకు మీరు వన్ డేలో ఇవ్వడానికి ఎందుకు వెనుకాడారంటే మీ దగ్గర ఖజానా ఖాళీ. 14,000 కోట్ల రూపాయలు 15వ తారీఖు నుంచి 30 తారీఖు లోపల మీ తాబేదారులైన కాంట్రాక్టర్లకి ఎలక్షన్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా అత్యవసర అవసరాలకే ఖర్చు చేయవలసిన నిధుల్ని
మీ కాంట్రాక్ట్ తాబేదారులకు అందజేశారనే మాట సమాచారం మా దగ్గరికి వచ్చింది, ఇది వాస్తవం కాదు అని చెప్పండి మీరు. లేదు జీతాలు లేక డబ్బులు లేక 29 తారీఖు మేము ఆర్బీఐలో బాండ్లు అమ్మాము, ఆ వచ్చే వరకు మేము పెన్షన్లు ఇవ్వలేమని మాట చెప్పండి. అంతేగాని ఈ తెలుగుదేశం పార్టీయో జనసేనో ఇంకోటో అన్నీ మళ్లింపరచడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన యొక్క తాబేదారుగా వ్యవహరిస్తున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారని చెప్తా ఉన్నాం. మార్చండి, విధానాల్లో నిష్పక్షపాతంగా ఉండండి, గైడ్లైన్స్ ఇవ్వండి. ఒక రోజులో ఇవ్వడానికి ఎందుకు లేదో వ్యవస్థను మార్పు చేసి రండి. ఒక్కసారి మారినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో గైడ్లైన్స్ మార్చవలసిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన రేపు తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట, మండపేట, 4వ తారీఖునేమో గోపాలపురం, కొవ్వూరు, 5వ తారీఖు వచ్చి నర్సాపురం, పాలకొల్లు పర్యటన కొంచెం వివరాలు చెప్పండి. ఈరోజే నాకు సమాచారం వచ్చింది. 4వ తారీఖుని 3వ తారీఖు 4వ తారీఖు ఈస్ట్ గోదావరిలో ఉంటా ఉన్నారు. 4వ తారీఖు మధ్యాహ్నం కల్లా కొవ్వూరు, గోపాలపురం రాత్రికి బస్సు వేసుకుని 5వ తారీఖు ఉదయానికల్లా నర్సాపురం నియోజకవర్గం, మధ్యాహ్నం కల్లా సాయంకాలం కల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఈ నెల పర్యటించబోతాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. తద్వారా కార్యకర్తలందరూ కూడా చైతన్యవంతమై ఈ యొక్క ఎన్నికల ప్రచారం దిగ్విజయం చేయమని ఆయా నియోజకవర్గ నాయకుల్ని, కార్యకర్తల్ని ఉద్దేశించి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎన్నికల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం టీడీపీ మీద బురజల్లి కార్యక్రమం చేస్తుందని చెప్పి, అలాగే 5వ తారీఖునైతే పాలకొల్లు, నర్సాపురం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు పర్యటన అయితే ఉందని చెప్పి పీతాన్ సత్యనారాయణ అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్ తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా.